నమస్తే. వెల్కమ్ టు 3T టీవీ ది లీడర్. ఈరోజు ది లీడర్ ప్రోగ్రాంలో మనతో ఉన్నారు. ఒక ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి మరి తను విజయం సాధించారా? తన ప్రణాళికలేంటి? రాజకీయ భవిష్యత్తు ఏంటి? అదేవిధంగా వ్యాపార సంఘంలో ప్రెసిడెంట్‌గా ఉంటూ ఏ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు? ఇలాంటి అనేక విషయాలపైన ఈరోజు మనతో ముఖ్య అతిథిగా ఉన్నారు గంజి కృష్ణ గారు. మరి తనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ వెల్కమ్ టు 3T టీవీ. థ్యాంక్ యూ సార్. సార్ ముందుగా ప్రేక్షకుల కోసం మీ పరిచయం చేసుకోండి. నా పేరు గంజి కృష్ణ. మిడ్జిల్ వ్యాపార సంఘం అధ్యక్షునిగా పనిచేసిన, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మండల్ లీడర్గా కొనసాగుతున్నాం. మాది మిడ్జిల్ గ్రామం, మిడ్జిల్ మండలం. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయంలోకి రావడానికి గల కారణం ఏంటి? ప్రధాన కారణం, రాజకీయంలోకి రావాలనే ప్రధాన కారణం ఏంటంటే 2014 సంవత్సరంలో మా అమ్మని ఎంపీటీసీగా ప్రపోజల్ వచ్చింది. మా ఫ్యామిలీలో వద్దన్న, రాజకీయాలు వద్దు, ఎందుకంటే నేనే బలిమిగా మా అమ్మని ఎంపీటీసీ ఖచ్చితంగా పోటీలో ఉండాలనే నా ధైర్యంతో మా మమ్మీని ఎంపీటీసీగా పెట్టి మిడ్జిల్లో ఇప్పటి వరకు మిడ్జిల్ చరిత్రలో, మిడ్జిల్ మండల చరిత్రలో ఎవ్వరు సాధించని మెజార్టీ మా మమ్మీ 930 ఓట్ల మెజార్టీతో ఎంపీటీసీగా మిడ్జిల్ మండలంలో జిల్లాలో హైయెస్ట్ సెకండ్ మెజార్టీగా మా అమ్మ ఎంపీటీసీగా గెలుపొందింది. ఆ ప్రభావం నా మీద చాలా చేసింది. ఒక రాజకీయంలోకి రావడానికి ఫస్ట్ అడుగు అక్కడి నుంచే నాది స్టార్ట్ అయ్యి, నేను రాజకీయంలోకి రావాలి, ప్రజలకు సేవ చేయాలి. ఫస్ట్ నుంచి కూడా ఒక రాజకీయ నేపథ్యం మా నాన్నగారితో ఉండి చూసిన, ప్రజల్లో ఎలా ఉండాలి, ఏం కథ, అరే మనం ఎంత సంపాదించినా ఒక సేవ అనేది ముఖ్యం కనుక ప్రజలకు మనం తోచిన సేవ చేయాలి. మన ఆధ్వర్యంలో మనకు మంచి వాళ్ళకు జీవితాలను కలిగించాలి. వాళ్ళకు ఏంటికంటే మిడిల్ క్లాస్ పీపుల్కు మామూలుగా గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉంటాయంటే ఒక పోలీస్ స్టేషన్, ఒక ఎంఆర్ఓ ఆఫీస్, తర్వాత ఒక ఎండిఓ ఆఫీస్, ఇలాంటి చిన్న చిన్న పనుల మీద కూడా ఒక లీడర్గా అవి కూడా చేయకపోతే ఇప్పుడున్న జనరేషన్లో అవన్నీ ప్రతి దాంట్లో పైసా తీసుకొని పనిచేయడం, ఇలాంటివి నేను కళ్ళతో చూసిన. అవన్నీ నాకు మైండ్లకు ఉండి అసలు జనాలకు మంచి సేవ చేయాలి, వాళ్ళకు ఏ పని మీద వచ్చినా మనం దగ్గరుండి చేయాలి. అదేవిధంగా గత 2014 ఎన్నికల్లో మా మమ్మీ ఎంపీటీసీగా ఉన్న టైంలో మా సార్ లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గెలుపొందడం, తర్వాత మంత్రిగా కావడం, తర్వాత ఆయన ఆ గ్రామానికి చాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, సీసీ రోడ్లు కావచ్చు, తర్వాత పింఛన్స్, ఇవన్నీ దగ్గరుండి ఒక ఆయనకు మంత్రి పదవి రావడం, మా గ్రామంలో ఫుల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నేను కన్నులతో చూసినాం. ఆ పింఛనర్స్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ ఆనందం అవన్నీ చూసి అరే ఒక సేవ చేయాలి, మనం కూడా ఒక మండలంలో మంచి స్థాయిలో ఉండాలి, మనం అంటే ఒక తరం చెప్పుకునేటట్టు సేవ చేయాలనే కసి మీద రాజకీయాలకు రావాలి, సేవ చేయాలనే తలంపుతోటి మన లక్ష్మారెడ్డి గారు ఆశీర్వాదంతో నేను రావాలనే ఈ రాజకీయాలకు రావడం జరిగింది. మీరు రాజకీయాలకు వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఎందుకు కాంగ్రెస్ కాకుండా, బీజేపీ కాకుండా బీఆర్ఎస్ పార్టీలోనే ఎందుకు జాయిన్ అయ్యారు? మేము ఫస్ట్ టీడీపీ పార్టీలో ఉంటిమి. టీడీపీ పార్టీలో చురుకైన కార్యకర్తలుగా ఉందుము. తర్వాత ఏమైందంటే అనివార్య కారణం వల్ల తెలంగాణ ఉద్యమ ప్రభావం, తెలంగాణ పార్టీ ప్రభావం చాలా మెండుగా జనాల్లో కసిగా వెళ్ళిపోయింది. ఆ టైంలో మనం కూడా తెలంగాణ ఉద్యమంలో మన పాత్ర కూడా ఉండాలని అందరం ఒకటే కమిట్మెంట్ తోటి మేము మా మండల్ లీడర్ బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసి టీఆర్ఎస్లో ఖచ్చితంగా జాయిన్ కావాలనే జాయిన్ అయ్యి పార్టీకి మంచి చేసేసి ఆ టైంలోనే సింగిల్ విండో డైరెక్టర్గా మేము టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకున్నాం. తర్వాత సర్పంచ్ ఎలక్షన్లో మా బాలరెడ్డి గారు పోటీ చేసారు, జర బ్యాడ్ లక్ ఓడిపోయారు. తర్వాత తను జెడ్పీటీసీగా, తర్వాత మా అమ్మగారు ఎంపీటీసీగా ఇద్దరం పోటీ చేసి మండలంలో కనివిని ఎరగని బంపర్ మెజార్టీతో మేమిద్దరం గెలుపొందడం జరిగింది.
మీరు ఎప్పుడైనా ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేశారా? చేయలేదు. నాకంటూ అవకాశం మన సర్పంచ్ ఎలక్షన్‌లను పోటీ చేయాలనే కసి ఉండే. ఆ టైంలోనే ఉద్యోగంకి రాజీనామా చేసి ఇక ప్రత్యక్షంగా రాజకీయాలకు ఔట్‌రైట్‌లో దిగాలనే కసితోటే నేను పోటీ చేద్దామని అనుకున్నా. కాకపోతే అనివార్య కారణాల వల్ల మా మాజీ మంత్రివర్యులు ఉండి, "ఇదొక్కసారి నువ్వు కొంచెం ఆగు. తర్వాత నీకు మంచి ఫ్యూచర్ నేనిస్తా. ఇప్పుడున్న మనం ఎవరైతే పార్టీ నుంచి నిలబెట్టామో ఆ క్యాండిడేట్‌కు నువ్వు సంపూర్ణ మద్దతు తెలిపి నువ్వు గెలిపించాలని ఓ బాధ్యత పెట్టిర్రు. కానీ అనివార్య కారణాల వల్ల మంచిగానే అందరూ కలిసికట్టుగా బ్రహ్మాండంగా మేమంతా నిల్చున్న అభ్యర్థికి మంచిగా ఎంకరేజ్ చేసి పోటీలో పెట్టడం జరిగింది. జస్ట్ తేడాతో ఓడిపోవడం జరిగింది. ఆ ఓటమి కూడా చాలా బాధ అనిపించింది. ప్రయత్నం గట్టిగానే చేసినాం. సరే కొంచెం మిస్ అయ్యి ఓడిపోవడం జరిగింది. మీరు పొలిటికల్ లీడర్‌గా రాణిస్తూనే వ్యాపార సంఘానికి కూడా ప్రెసిడెంట్‌గా ఎన్నుకోబడ్డారు కదా! మరి మీరు ప్రెసిడెంట్‌గా అయిన తర్వాత వ్యాపార సంఘంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? ఫస్ట్ నేను వ్యాపార సంఘం అధ్యక్షుడిగానే బాధ్యతలు తీసుకున్నా. దాంట్లతోటే కొంచెం సేవా కార్యక్రమాలు, ఎవరైనా చనిపోతే వారికి ఆర్థిక సాయం అందించడం, వ్యాపారంలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం, తర్వాత సంఘం తరపున మేము డొనేట్ చేయడం, ఇవన్నీ అప్పుడే నాలోన ఒక కొత్త లీడర్‌గా ఇది చేయడానికి మూమెంట్ అయింది. ఇంకోటి గూడంగా వ్యాపారస్తులకు మంచి నాయకత్వం ఉన్న నాయకుడు కావాలనే ఆలోచనతోటి వ్యాపారస్తులంతా గూడంగా నన్నే ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకు ఏ పనైనా తను ముందలుండి గట్టిగా మాట్లాడగలుగుతాడు, ఎవరినైనా ఎదిరించగలుగుతాడు. ఏదైనా వ్యాపారికి ఆపదైనా తను ముందుండి నిలవగలుగుతాడనే కసితోటి నాకు మంచి అవకాశం వ్యాపార సంఘం అధ్యక్షునిగా బాధ్యత వహించారు. ఆ బాధ్యతలు 100% మేము న్యాయం చేసినాం. అది అందరి వ్యాపారస్తులకు తెలుసు. మొన్న జస్ట్ మిడ్జిల్ కరెంట్ ఆఫీసు డబ్బాల విషయంలో గూడంగా చిరు వ్యాపారస్తుల డబ్బాలు తొలగించేటప్పుడు గూడంగా వారికి మద్దతుగా నేను ఎండిఓ ఆఫీస్‌కు అండ్ కలెక్టర్ ఆఫీస్‌లో మేము వెళ్ళి కంప్లెయింట్ చేయడం జరిగింది. ఆల్టర్‌నేట్‌గా ఆ డబ్బాల చిరు వ్యాపారస్తులకు రోడ్డు మీద పడకుండా మీరు ఏదో ఒకటి ఆల్టర్‌నేట్‌గా వాళ్ళకు చూపించినాకనే డబ్బాలు తీయాలని ర్యాలీగా వెళ్ళి వారికి మద్దతు తెలిపి వారికొక భరోసా ఇవ్వాలని చాలా ప్రయత్నం చేసినాం. బట్ అనివార్య కారణాల వల్ల అక్కడ కంపల్సరీ కరెంట్ ఆఫీసు అది గవర్నమెంట్ ల్యాండ్ అని ఖాళీ చేయించిర్రు. చేయించినా కానీ వాళ్ళకు ప్రక్కన టెలిఫోన్ టవర్ దగ్గర డబ్బాలు వేసుకునేటట్టు ప్రస్తుతానికైతే గ్రామ సర్పంచ్ ఏదో నచ్చజెప్పి మేము ఎక్కడనో ప్లేస్ చూపిస్తామని చెప్పేసి వాళ్ళకు హామీ ఇచ్చిర్రంట. ఆ డబ్బాలు వ్యాపారస్తులంతా తీసేసి ఇప్పుడు వాళ్ళ వ్యాపారానికి వీళ్ళు ఎక్కడ చూపిస్తే వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అట్లా కూడా వాళ్ళ డబ్బాలోళ్ళకు ఆ చిరు వ్యాపారస్తులకు కూడా న్యాయం కొరకు ఏదో ఒక ఆల్టర్నేట్గా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. వాళ్ళకి న్యాయం జరిగే వరకు మా వ్యాపారస్తులకు ఎవ్వరి కూడా ఎలాంటి ఇబ్బందులు కానీ నష్టం చేసే పనులు కానీ మేము దాన్ని ఎదుర్కొని ముందుండి నేను వాళ్ళకి అండగా ఉంటా. దాంట్లో ఎలాంటి డౌట్స్ లేవు. ఆ విధంగానే వ్యాపార సంఘం మనుగడతో ముందుకు కంటిన్యూగా 3వ సంవత్సరంలోకి వెళ్తున్నాం. ఇంకోటి వ్యాపార సంఘంలో మేము చేసిన పెద్ద ఫెస్టివల్ ఏంటంటే వినాయక చవితి. వినాయక చవితి పండుగ మామూలుగా అంతా క్యాజువల్గా చేస్తారు. మా వ్యాపార సంఘంలో ఒక జిల్లా లెవెల్లో చర్చ చేసుకునే విధంగా మేము ఒక వినాయక చవితి ఉత్సవాలు ఆ రకంగా చేసినాం మా మిడ్జిల్ మండలంలో. ఎందుకంటే ఒక గణేష్ నిమజ్జనం అంటే మిడ్జిల్ అనే తలెత్తుకునేలా చేసినాం. మా ఫ్యామిలీస్ మెంబర్సు, మా లేడీస్, మా పిల్లలు, మా వ్యాపార సంబంధించిన ప్రతి ఒక్క సభ్యుడు ఆ వినాయక చవితి ప్రోగ్రాంలో అందరూ పాల్గొనడం, అక్కడ అన్నదానాలు చేయడం, తర్వాత కల్చర్ ప్రోగ్రామ్సు, తర్వాత ఆ నిమజ్జనం రోజు ఓన్లీ లేడీస్ తోటే ఒకే డ్రెస్ కోడ్ తోటి కోలాటాలు చాలా హైలైట్గా ఒక జిల్లాలనే ఆలోచన చేసే విధంగా మా ప్రోగ్రాం ఆ విధంగా చేస్తుంటే దేనికి కూడా ఖర్చుకు దేనికి వెనకడుగు వేయపోతుంటిమి. మా వ్యాపారస్తులు కూడా అందరు అట్లా కలిసి సపోర్ట్ చేసినందుకే ఆ ఉత్సవాలను అంత మంచిగా నిర్వహించడం జరిగింది. అందులో నా శ్రమ అనే కాదు, నా వ్యాపారస్తుల శ్రమ ఉంది. అందులో నేను ఫస్ట్ కమిట్మెంట్ కానీ ఏదైనా కానీ మంచిగా చేయాలనే దానికే నా ఫస్ట్ కమిట్మెంట్ ఉంటుంది. దాంట్లో రాజీ పడను.
వ్యాపార సంఘం ప్రెసిడెంట్గా మీరు చాలా బాగా పనిచేస్తారని తెలుస్తూ ఉంది. అయితే మొన్న జరిగిన స్థానిక ఎలక్షన్లో మీరు డైరెక్ట్ ఎందుకు పోటీ చేయలేదు? మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో ఏం జరిగిందంటే మా మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ వాళ్ళ మిస్సెస్ బరిగెల దీపిక వారికి ఏం చేశారంటే కొంత రాజకీయ క్రీడల్లో భాగంగా వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వకుండా బీసీ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ద్వారా ఇష్యూ చేయించారు. అయితే తన ఎంపీటీసీగా ఎస్సీ వస్తుందనే సందర్భంలో నేను ఎంపీటీసీగా ఎస్సీగా పోటీ చేయాలని అనుకున్నాను. ఆ టైంలో సర్పంచ్ ఎలక్షన్ ముందుగా రావడం, ఎంపీటీసీ ఎలక్షన్ కంటే ముందుగా రావడం, తర్వాత ఆయన సర్టిఫికేట్ కొరకు అప్లై చేసే దాన్ని బీసీ సర్టిఫికేట్గా క్రిస్టియన్ కింద బీసీ సర్టిఫికేట్ ఇప్పించడంతో మా మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి సార్ గారు ఈ రకంగా జరిగింది, ఈసారి అవకాశం తనకి ఇస్తాం, దీపికా సుదర్శన్ గారికి ఇస్తాం, నీకు భవిష్యత్తులో నీకు మంచి అవకాశాలు నేను ఇస్తాను ఆమెతోటి మా బరిగెల దీపికా సుదర్శన్ని ఏకగ్రీవంగా మా పార్టీ ప్రకటించడం జరిగింది. దానికి మేమంతా కలిసికట్టుగా మేమందరం తనకు మద్దతు తెలపడం జరిగింది. కాకపోతే విధిరాతలో తను జస్ట్ బార్డర్కు వచ్చి ఓడిపోవడం జరిగింది. అది కొంచెం మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గెలుసు అనే కసి మీద పనిచేసినాం. సరే, ఫలితం దైవ నిర్ణయం. ఆ రకంగా అలా జరగడంతో నేను పోటీలో తప్పుకోవడం జరిగింది. మరి సర్పంచ్గా మీకు అవకాశం చేజారిపోయింది. మరి నెక్స్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి ఆ ఎలక్షన్లో ఏమైనా పోటీ చేసే ఆలోచన ఉందా? ఫస్ట్ నేను పార్టీ లైన్ దాటను. మా పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా దానికి 100 స్ట్రైక్ రేట్ తోటి నేను పనిచేస్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు సర్పంచ్గా పోటీ చేద్దామనుకున్నాం. సరే, మా సార్ చెప్పడంతో మనం సార్ మాట మీద గౌరవంతో మేము ముందల ఫ్యూచర్ ఉందనే నమ్మకంతో హామీతోటి నేను సరే ఎంకరేజ్ చేయడం జరిగింది. సరే, ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో సరే ఏ విషయమైనా పార్టీ కృష్ణ నిలబెట్టాలి అని వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా దానికి 100% నేను పోటీలో ఉంటా. లేదు, మంచి ఫ్యూచర్లో నాకు ఒక మంచి మండల స్థాయిలో పదవి ఇస్తున్నా కానీ దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఆ పదవి తీసుకోవడమే కాదు, దానికి 100% 100% స్ట్రైక్ రేట్తో పనిచేయనికే నేను ఎల్లప్పుడూ పార్టీకి విధేయతగా ఉంటూ మా లక్ష్మారెడ్డి గారి ఆశీస్సులతో మా బాస్ మా లీడర్ బాలరెడ్డి గారి ఆశీర్వాదంతో దేనికైనా నేను రెడీగా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎలక్షన్లో ఓడిపోయింది, అంతకుముందు ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు కదా పార్టీ నుంచి. మరి బీఆర్ఎస్ పార్టీని మిర్జిల్ మండలంలో బలోపేతం చేయడానికి మీ కార్యాచరణ ఏమిటి? బీఆర్ఎస్ పార్టీలో నాకంటూ ఒక మంచి అవకాశం వస్తే, అంటే వచ్చినా రాకున్నా మంచి అవకాశం వస్తే మా లీడర్షిప్ ఎంకరేజ్ చేస్తే ప్రతిరోజు శుభోదయం శుభ సాయంకాలం అనే ఒక ప్రోగ్రామ్ను నేను చేయాలనే మనసులో నాకు ఉంది. ఏ రకంగా అంటే ఉదయం 4 విలేజ్లు, సాయంత్రం 4 విలేజ్లు, ఆ విలేజ్లో గ్రౌండ్ లెవెల్లో ప్రతి కార్యకర్తతో మమేకమై పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా తీసుకుపోవాలి, ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఇచ్చిన 6 గ్యారంటీల మీద మనం ఎలాంటి పోరాటం చేయాలి అనే కాన్సెప్టు మీద నేను వెళ్ళాలనే కోరిక నాకు ఉండే. సరే, పార్టీ నాకు ఆ గైడ్లైన్స్ ఇస్తే ప్రతి విలేజ్లో నేను బీఆర్ఎస్ను బలోపేతం చేయడానికి నేను నడుం బిగించి ఉన్నా. ఇది మా కార్యకర్తల మద్దతుతోటి, నా ఇంకా ఉండే మా బాస్ మా లక్ష్మారెడ్డి సార్ కానీ, మా బాలెడ్డి అన్న గారు కానీ, వీళ్ళ సపోర్ట్ తోటి నేను దేనికైనా ముందలుకోనికే రెడీగా ఉన్నా. మీరు నెక్స్ట్ రాబోయే జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ ఎలక్షన్లో నిలబడతాను, ఖచ్చితంగా 100% స్ట్రైక్ రేట్ పనిచేస్తాను కదా. అసలు ప్రజలు మీకు ఓటు ఎందుకు ఇస్తారు? ఎందుకంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలన ఒక స్వర్ణయుగం లాగా ఉండే. ఎందుకంటే పిల్లగాడు పుట్టినప్పటి నుంచి మనిషి సచ్చేదాకా ప్రతి పథకం అందని ఇల్లు లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ ఏర్పడ్డ తర్వాత నిధులు నియామకాలు ఫస్ట్ వాటర్స్ మీద. ఎందుకంటే మనకు ఇంతకుముందుకు అసలు వాటరు డార్క్ ఏరియా మిడ్జిల్ మండలం అనేది ఉమ్మడి జిల్లాలో డార్క్ ఏరియా ప్రకటించబడిన మండలాన్ని, అలాంటి మండలాన్ని కేళ్ళ ఎత్తిపోతకల ద్వారా
పొలాలకు నీళ్లు నైటు డే అండ్ నైటు ఇక్కడ నిద్ర లేకుండా హరీష్ రావు గారు, తర్వాత మా మాజీ మా మంత్రివర్యులు లక్ష్మారెడ్డి సారు వీళ్ళంతా కాలువలెంబడి పడుకొని ఆ నీళ్లు తీసుకొచ్చి ఈ నేలను తడిపి బంగారు పంటలు పండేటట్టు చేసిన ఘనత మా బీఆర్ఎస్ ప్రభుత్వాందే. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చి 7 జిల్లాలను ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో 7 జిల్లాలను సస్యశ్యామలం చేసిన ఘనత కూడా మన కేసీఆర్ గారిది, మన తెలంగాణ గవర్నమెంటుది. హైదరాబాదు ఈ రకంగా ఈరోజు దేశంలోనే ఒక గర్వంగా చెప్పుకునే సిటీలాగా వెలుగొందుతుందంటే దానికి మన యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ ఐటీ మినిస్టర్గా కొనసాగడమే. అప్పుడున్న పరిశ్రమలే ఇప్పుడు ఇది ఉన్నాయి. ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళడం జరుగుతుంది. దీనికి కరెక్టు ఈ గవర్నమెంట్కు జనాల్లో పాలన మీద అవగాహన లేదు, ప్రజా సమస్యలను తెలుసుకోవడాని మీద అస్సలు శ్రద్ధ లేదు. వాళ్ళు ఎంతసేపు పని కట్టుకొని ఈ గత 10 ఏళ్ళు గవర్నమెంటుని చెడ్డగా చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నారు. వారు ఇచ్చిన 6 గ్యారంటీలు మహిళలకు 2500 ఇస్తామన్నారు, అది రామ్ చెప్పి ఇంతవరకు లేదు. ఆడపిల్లల స్కూటీలు ఇస్తామన్నారు, అది లేదు. తులం బంగారం ఇస్తామని చెప్పిండు, అది లేదు. తర్వాత ఎన్ని హామీలు అంటే 420 హామీలు ఇచ్చేసేసి ఒక్క హామీ అంటే ఒక్క హామీ నెరవేర్చకుండా దళిత రైతు భరోసా సరిగా ఎగనామం పెట్టిండు. అడిగినప్పుడే కేసీఆర్ మీటింగ్ పెట్టి ప్రశ్నించినప్పుడే రైతు భరోసా వేస్తున్నాడు. తర్వాత రైతు భరోసా వేయడమే లేదు. తర్వాత రైతు కుంటెడు భూమి ఉండి చనిపోతే అతనికి రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు వచ్చేది. అసలు ఆ పథకమే ఆ ఎల్ఐసి వాళ్ళకు మొత్తమే ఇతను ఎక్కినప్పటి నుంచి ₹1 చెల్లించకుండా ఆ పథకాన్ని మనుగడ లేకుండా చేసింది రాష్ట్ర గవర్నమెంట్. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి రాజకీయంలోకి వచ్చారు. ఎప్పుడే అనిపించిందా అనవసరంగా జాబ్ను వదులుకున్న ఈ రాజకీయం ఎదురైనా అనిపించిందా? ఈ సర్పంచ్ ఎలక్షన్ల ముందే నేను రివిజన్ చేయడం జరిగింది. సరే, రాజకీయాల ఒడిదుడుకులు ఉంటాయి, ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి. సరే, నేను కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. అది జనం మీద ఆధారపడి ఉంటుంది, మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. మనం మంచి చేయాలనే కసితోటే వచ్చినాం. ఏదో మనం ₹4 సంపాదించుకోవాలనే ఆశతోటి నేను రాజకీయంలోకి రాలేదు. ఆ అవసరం కూడా నాకు లేదు. సరే, నాకు దేవుడు ఇచ్చినంత వరకు చిన్న వ్యాపారాలు ఉన్నాయి, 2 వ్యాపారాలు చేసుకుంటున్నా. మా పిల్లలు పెద్ద బాబుకు ఆల్రెడీ జాబ్ వచ్చేసేసింది, తను ఎంప్లాయీగా కొనసాగుతున్నాడు. ఇలాంటి మనం ఎంతసేపట్టుకున్నా ప్రజలు మనకంటూ ఒక గౌరవం రావాలి, మనం రాజకీయంగా ఒక సేవ చేయాలనే కసితోటే మనం ఈ రాజకీయంలోకి రావడం జరిగింది. సరే, ముందు ఏం జరుగుతుంది అనేది నా నిర్ణయాలను బట్టి నా పార్టీ నాకు ఏ బాధ్యత అప్పగిస్తుంది, కృష్ణకు ఏ బాధ్యత అప్పగిస్తే దాన్ని 100% న్యాయం చేయగలుగుతారు అనేది మా మండల స్థాయి లీడర్లకు కానీ మా నాయకుడు లక్ష్మారెడ్డి సార్ గానికి వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళు ఏ బాధ్యత అప్పచెప్పినా కానీ మనం 100% న్యాయం చేయడానికి 100% స్ట్రైక్ తోటి పోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. సిద్ధంగా మంచి సేవ చేయాలి, జనంలో ఒక మంచి నాయకుడిగా బతుకున్నంత వరకు మన పేరు మంచి నాయకుడిగా చలామణి కావాలనే కోరికతోటి రాజకీయాలకి రావడం జరిగింది. మరి మీరు మిడ్జిల్ మండల ప్రజలకి ఏ సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? పనిచేసే ప్రభుత్వాలకు మనం మద్దతు తెలపాలి, పనిచేసే నాయకుని ఎన్నుకోవాలి, ప్రజల్లో ఉండే నాయకుని ఎన్నుకోవాలి. దీనికి యువత కూడా 100% యువత దీనికి సహకరించాలి. ఎందుకంటే మీకు తెలుసు గత 10 ఏళ్లలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కనుక మనకు మంచి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, మనకు మంచి చేసే లీడర్కు మనం సపోర్ట్ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండే లీడర్ను ఎప్పుడు మనం మద్దతు తెలపాలి. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్, ఓకే, నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు ఒక మాటలో, లెంత్ కాకుండా ఒక మాటలో మీరు దానికి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఓకే. ఇది మొదటి ప్రశ్న. మీ జీవితంలో గవర్నమెంట్ జాబ్ చేస్తారు, ఇప్పుడు రాజకీయాల్లో ఉంటున్నారు కదా, ప్రభుత్వ జాబ్ మంచిగా సంతృప్తినిచ్చిందా, లేకపోతే రాజకీయాలకు వచ్చినాక సంతృప్తినిచ్చిందా? నాకు ప్రభుత్వ ఉద్యోగ 100% సంతృప్తినిచ్చింది. కాకపోతే రాజకీయాలకు ఇప్పుడు ఎంటర్ అయినా కనుక 100% ఇది కూడా
నాకు సంతృప్తిని ఇస్తుందనే భావంతో నేను రాజకీయంలోకి వచ్చాను. మీకు ఆదర్శ నాయకుడు ఎవరు? మాకు ఆదర్శ నాయకుడు కేసీఆర్. ఒక్క మాటలో మీ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? నా గురించి నేను ఏం చెప్పాలనుకున్నా, నాకు ఆత్మస్థైర్యం ఎక్కువ. అనుకున్నది సాధించే రకం, వదిలిపెట్టే రకం కాదు. నేను ఏది అనుకుంటానో అది ఖచ్చితంగా పార్టీ మాకు ఏ బాధ్యత అప్పచెప్పినా ప్రజల్లో కానీ పార్టీ పరంగా కానీ దానికి 100% స్ట్రైక్ రేట్తో పనిచేసే నాయకునిగా నేను కొనసాగుతాను. మరో అవకాశం ఇస్తే మళ్ళీ బీపీఎం జాబ్లో జాయిన్ అవుతారా? లేదా ఆ జాబ్కు నేను న్యాయం చేయలేకనే నేను ఆ ఉద్యోగాన్ని వదులుకోవడం జరిగింది. మీ జీవితంలో బాగా గర్వపడిన సందర్భం ఏదైనా? నేను ఈ వ్యాపార సంఘానికి వచ్చిన తర్వాత మాకు వ్యాపార సంఘంలో మా సభ్యుల సహకారం అందరితోటి మనం మన సంఘంలో ఎవరికి ఏమైనా ఆపద వస్తే వాళ్ళకు సహాయం అందించాలనే ఒక తలంపుతో ఆ సహాయం చేసినప్పుడు అప్పుడు చాలా మాకు ఒక గర్వంగా అనిపించింది మా వ్యాపార సంఘంలో. అదొక్కటి ఎప్పుడు తీపి జ్ఞాపకం, అది మరవలేను. అది కేసీఆర్ గారి గురించి ఒక మాటలో. తెలంగాణ అనే పదమే కేసీఆర్. కేసీఆర్ అంటేనే తెలంగాణ. ఈరోజు దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం అంటూ తెచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే 14 ఏళ్ళ నిర్వీగ పోరాటంతో తను ఈ రాష్ట్రాన్ని తెచ్చి 10 ఏళ్ళు అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడు. మరి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారి గురించి? మా మాజీ మంత్రి మా లక్ష్మారెడ్డి సార్ గారు త్యాగానికి ప్రతిరూపం. ఆ రోజు తెలంగాణ కొరకు ఫస్ట్ రాజీనామా చేయమంటే పక్కా కమిట్మెంట్ తోటి కేసీఆర్ తీసుకుపోయి ఫస్ట్ లేఖ ఇచ్చిన మొట్టమొదటి ఈ రాష్ట్రంలో మా లక్ష్మారెడ్డి సార్ గారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారి గురించి? మా సారు దరిదాపుల్లో కూడా తను చేయలేడు. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళు ఎంత ఫెయిల్యూర్ అయ్యారంటే ఒక 10 ఏళ్ళు ముందున్న రాష్ట్రము ఈరోజు 20 ఏళ్ళు ఎంకికి పోయింది. మరి జెడ్పీటీసీగా మిర్జిల్ మండలం నుంచి గెలిచి ఇప్పుడు మన రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? సరే, సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు ఆయన ప్రయాణం సరే, హ్యాట్సప్ ఆ ప్రయాణంలో. కానీ తనకు పాలన మీద ఫస్ట్ అవగాహన లేదు, కమిట్మెంట్ లేదు, అవగాహన లేదు. పాలన మీద ఏ రకంగా చేయాలనే అవగాహన లేదు. తన మంత్రులు తానే మొత్తం సీఎం లాగా ఫీల్ అవుతారు. ఈ రాష్ట్రాన్ని అస్సలు గాడిన పెట్టడానికే ఎవ్వరు కూడా దాన్ని ముందుకు తీసుకోవట్లేరు. ఆ నెత్తి నొప్పితోటే ఈ రాష్ట్రం అభివృద్ధిలో పూరా ఏడేసిన గొంగడి ఆడనేగా తయారైంది. చూశారు కదా, మరి నేటి మన 3T టీవీ ది లీడర్ కార్యక్రమంలో గంజి కృష్ణ గారు ఇప్పుడు ప్రస్తుతం వ్యాపార సంఘం అధ్యక్షుడు కూడా పనిచేస్తున్నారు. ప్రభుత్వ జాబుని వదిలిపెట్టి రాజకీయాలకు వచ్చి ప్రజాసేవ చేయడానికి నేను ఉన్నాను. ఈసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లో పోటీ చేసి ప్రజాసేవ చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఈ ఇంటర్వ్యూ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో పెట్టండి. అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేస్తే మరికొన్ని వినూత్నమైన కార్యక్రమాలతో మీ ముందుకు వస్తాం. నమస్కారం. Yeah.